ఈరోజు మార్కాపురం మార్కెట్ యార్డ్ నందు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం, శుభపరిణామం. ఎందుకంటే ఈ ప్రాంత రైతాంగం అందరూ కూడా సుమారు 12,000 మంది పైచులకు రైతులు పత్తి వేసుకొని ఉన్నారు. అయితే ఇటీవల వచ్చినటువంటి మోందా తుఫాన్ కారణంగా రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి నష్టాలు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే మేము ఈరోజు అధికారులను కూడా అభ్యర్థించాం. ఈ ప్రాంతంలో పత్తిలో ఉన్నటువంటి మాయిశ్చరైజర్ కంటెంట్ ని కొంత పర్సెంటేజ్ పెంచి తీసుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే మామూలుగా 12% మాయిశ్చరైజింగ్ పర్సెంటేజ్ ఇస్తున్నారు. 12 సరిపోదు, దాన్ని 18 to 20 పెంచితే కానీ ఈ ప్రాంత రైతాంగానికి అంతో ఇంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. రెండవది, ఇటీవల వచ్చినట్టు ఈ తుఫాను వల్ల పూర్తి స్థాయిలో పంట అయితే దెబ్బతిన్నది. కానీ మిగిలిన కొద్దిపాటి పంటనైనా కానీ రైతాంగాన్ని కన్జర్వేషన్ తీసుకొని న్యాయం చేస్తే కొద్దిగా అయినా కానీ న్యాయం జరుగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ రకమైనటువంటి ప్రపోజల్ని జేసీ గారికి, కలెక్టర్ గారికి ఇచ్చాం. జేసీ గారు కూడా ఉన్నతాధికారులతో మాట్లాడి తప్పకుండా దీని మీద ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని రైతాంగానికి మేలు జరిగే విధంగా చూద్దామని చెప్పారు. మా మార్కాపురం నియోజకవర్గ రైతాంగం తరఫున మా అధికారులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రైతాంగాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం అనేది ఈ ప్రభుత్వం చేపడుతుంది. అందుకనే రైతులందరికీ కూడా మేము చెప్పాం, ధైర్యంగా ఉండండి, మీకు మేమున్నాం, మా ప్రభుత్వం ఉంది, మన ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా నిలబడుతున్నటువంటి భరోసా ఇవ్వడంతో వారు కూడా ధైర్యంగా ఉన్నారు. అయితే ఈ ప్రాంతం ఇటీవల వచ్చినటువంటి మోందా తుఫాన్ అనేది అకస్మాత్తుగా వచ్చింది కాబట్టి 25 సంవత్సరాల తర్వాత కనివి నీటిలో పడినటువంటి వర్షం వల్ల, అకాల వర్షం వల్ల నష్టం జరిగింది. కాబట్టి రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత అయితే మా ప్రభుత్వం చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.